Hi friends, welcome back to our channel. Last video lo pair of straight lines నేర్చుకున్నాం. ఈ వీడియోలో డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ సేమ్ మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. రైట్, ఈ లెసన్ నేర్చుకునే ముందు, ఈ వీడియో చూసే ముందు నేను డిస్క్రిప్షన్లో ఫార్ములాస్ పెడతాను. అవి చూసుకొని తర్వాత వీడియో వాచ్ చేయండి. అప్పుడైతేనే మీకు ప్రాబ్లమ్స్ అనేవి బాగా అర్థమవుతాయి. ఈ లెసన్లో కొంచెం ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం బాగా వినండి, అర్థమవుతుంది. రైట్, క్వశ్చన్ ఏం అడిగాడు అంటే, find the angle between the two lines whose direction ratios are related by L plus M plus N equals to 0 and L square plus M square minus N square equals to 0. రైట్, ఏమి ఇచ్చాడు అంటే 2 లైన్స్ ఇచ్చాడు. ఆ లైన్స్కి మధ్య యాంగిల్ కనుక్కోమని చెప్పాడు. రైట్, మళ్ళీ యాంగిల్ ఎలానో కనుక్కొని చూద్దామా. సేమ్ ఈ క్వశ్చన్ సేమ్ ఉంటుంది. ఈ క్వశ్చన్ చేస్తా. రైట్, యాంగిల్ ఫార్ములా ఏంటి అంటే cos theta equals to mod a1 a2 plus mod b1 b2 plus c1 c2 mod by root a1 square plus b1 square plus c1 square into root a2 square plus b2 square plus c2 square. ఇది ఫార్ములా అనమాట. ఏంటి? mod a1 a2 plus b1 b2 plus c1 c2 by root a1 square plus b1 square plus c1 square into root a2 square plus b2 square plus c2 square. ఓకేనా, ఇది ఫార్ములా. సో మనకి ఇప్పుడు ఏమేమి కావాలి, ఫార్ములాలో ఏమేమి ఉన్నాయి? a1 b1 a1 a2 ఉంది, b1 b2 ఉంది, c1 c2 ఉంది. రైట్, మరి ఈ ప్రాబ్లం కూడా 2 స్టెప్స్లో అయిపోతుంది. చూద్దాం ఎలా అనేది. రైట్, గివెన్ ఏమిచ్చాడు? 2 లైన్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ లైన్ ఏంటి? L ప్లస్ M ప్లస్ N ఈక్వల్స్ టు 0. ఇది ఒక లైనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకో లైన్ ఏంటి? L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 2నా? రైట్, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫస్ట్ లైన్ నుంచి, ఫస్ట్ లైన్ ఏంటి? L ప్లస్ M ప్లస్ N ఈక్వల్స్ టు 0నా? రైట్, ఇక్కడ L వాల్యూ కనుక్కుందాం. L ఈక్వల్స్ టు మైనస్ M మైనస్ N. L కావాలంటే ఇవి రెండింటిని యూదులు దబ్బేద్దామా? అది యూదులు దబ్బేస్తే మైనస్ అవుతుంది, ప్లస్లో ఉండేది మైనస్ అవుతుంది. రైట్, ఇది ఈక్వేషన్ 3. సో ఈ ఎల్ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏంటి? ఎల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0నా? రైట్, ఇప్పుడు ఎల్ అంటే ఎంత? మైనస్ ఎం మైనస్ ఎన్. రైట్, మైనస్ ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0నా? రైట్, ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2mn వస్తుంది అనమాట. 2ab, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. రైట్, ప్లస్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. రైట్, ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది? ఎన్ స్క్వేర్ క్యాన్సిల్, ఎందుకంటే ప్లస్ మైనస్లో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు ఎమ్ స్క్వేర్ 2m స్క్వేర్, ఇంకేముంది? 2mn ఉంది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు? 2m కామన్ తీయచ్చా? 2m కామన్ తీసి ఇక్కడ ఏముంది? m ప్లస్ n ఉంది ఈక్వల్స్ టు 0. రైట్, ఇప్పుడు 2m ఈక్వల్స్ టు 0నా? m ప్లస్ n ఈక్వల్స్ టు 0నా? రైట్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కునేటప్పుడు వస్తుంది అనమాట. రైట్, m ఈక్వల్స్ టు 0/2నా? రైట్, ఇక్కడ m ఈక్వల్స్ టు మైనస్ ఎన్నా? రైట్, 0/n ఇది 0 కాబట్టి m వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇక్కడ m వాల్యూ మైనస్ n వచ్చింది. రైట్, ఇది ఈక్వేషన్ 4 అనమాట. ఇది కలిపి ఈక్వేషన్ 4. ఇప్పుడు 2 స్టెప్స్లో అయిపోతుంది చూడండి. ఇక్కడ స్టెప్ 1, ఇక్కడ స్టెప్ 2. ఓకేనా? స్టెప్ 1లో మనకి ఈక్వేషన్ 3 ఏముంది? ఈక్వేషన్ 3 L ఈక్వల్స్ టు మైనస్ ఎం మైనస్ ఎన్నా? రైట్, ఇక్కడ కూడా అదే ఈక్వేషన్ 3 రాయాలి. మైనస్ ఎం మైనస్ ఎన్. రైట్, ఇప్పుడు ఇక్కడ ఎం వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చిందా? రైట్, ఈ 0ని స్టెప్ 1లో అప్లై చేయాలన్నమాట. ఎం ప్లేస్లో మైనస్ 0 మైనస్ ఎన్, ఎం ప్లేస్లో 0 కాబట్టి 0 అప్లై చేస్తుంది. ఇక్కడ ఎం వాల్యూ ఎంత వచ్చింది? ఎన్నా? ఎం వాల్యూ ఎంత? ఎన్. ఈ ఎన్ని ఈ ఎమ్ ప్లేస్లో అప్లై చేయాలన్నమాట. రైట్, ఎల్ ఈక్వల్స్ టు
మైనస్ ఇంటూ మైనస్ ఎన్ కదా, మైనస్ ఎన్ ఇక్కడ మైనస్ ఎన్, రైట్. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత, 0 మైనస్ ఎన్ ఎంత, మైనస్ ఎన్ కదా, రైట్, మైనస్ ఎన్. ఇక్కడ ఎల్ వాల్యూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ అంటే ఎంత, ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎల్ వాల్యూ ఎంత, 0, రైట్. ఇప్పుడు మనకి వాల్యూస్ అనేటివి ఎన్స్లో వచ్చాయా, ఎమ్ వాల్యూ ఎన్ వచ్చింది, ఎల్ వాల్యూ ఎన్ వచ్చింది, రైట్. అంటే ఎన్ వాల్యూ కూడా ఎన్నే ఉంటుంది, రైట్. దట్ ఇంప్లైస్ ది రేషియో L/M/N ఈక్వల్స్ టు 0నా, రైట్. ఇక్కడ కూడా L/M/N ఈక్వల్స్ టు 0, రైట్. ఇప్పుడు ఎల్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మైనస్ ఎన్ వచ్చింది, ఇక్కడ ఎమ్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది, కాబట్టి 0 ఇంకా ఎన్ వాల్యూ ఎన్నే ఉంటుంది, ఎన్ వాల్యూ ఎన్లో వచ్చింది కాబట్టి ఎన్ వాల్యూ ఎన్నే ఉంటుంది, ఈక్వల్స్ టు 0, రైట్. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చిందా, 0 ఎమ్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మైనస్ ఎన్, ఇక్కడ మైనస్ ఎన్ ఎన్ వాల్యూ కూడా ఎన్నే ఉంటుంది, ఈక్వల్స్ టు 0, రైట్. సో దీన్ని డివైడెడ్ బై ఎన్ చేయొచ్చా, ఇక్కడ కూడా డివైడెడ్ బై ఎన్ చేయొచ్చు. అంటే మైనస్ ఎన్ బై ఎన్ (0 బై ఎన్ ఎన్ బై ఎన్) అంటే ఏంటి, ఎన్ వన్ జా అప్పుడు ఎంత, మైనస్ 1, 0 బై ఎనీథింగ్ 0, రైట్. ఇక్కడ ఎన్ వన్ జా ఎంత, 1, ఇక్కడ కూడా అంతే, డివైడెడ్ బై ఎన్ కదా, 0 మైనస్ ఎన్ బై ఎన్, ఇక్కడ మైనస్ ఎన్ బై ఎన్ ఎన్ బై ఎన్, ఎన్ వన్ జా 0 బై ఎనీథింగ్ 0 మైనస్ 1:1 వచ్చిందా, రైట్. ఇది A1 B1 C1, A1:B1:C1, ఇక్కడ A2 B2 C2, రైట్. అప్పుడు A1 ఎంత, మైనస్ 1, రైట్. B1 ఎంత, 0, C1 ఎంత, 1, రైట్. A2 ఎంత, 0, B2 ఎంత, మైనస్ 1, C1 ఎంత, C2 ఎంత, 1, రైట్. వచ్చేసినాయా ఏబిసిడి వాల్యూస్, రైట్. ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్స్ ఫార్ములా కదా. ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్స్ మనకి అడిగింది ఏంటి, యాంగిల్, రైట్. మనకి A1 వచ్చింది, A2 వచ్చింది, ఇంకా యాంగిల్ అప్లై చేయొచ్చు కదా, రైట్. క్వశ్చన్ ఏం అడిగాడు, మనం ఏం చేయాలి, ఇది గుర్తుపెట్టుకుంటే బాగా వస్తుంది, ఓకేనా. ఫార్ములా ఏంటి, కాస్ థీటా ఈక్వల్స్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 mod బై రూట్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ రూట్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్, అంతేనా, రైట్. A1 ఎంత, మైనస్ 1 ఇంటూ A2 ఎంత, 0, రైట్, mod ప్లస్ B2 ఎంత, B1 ఎంత, 0 ఇంటూ B2 ఎంత, మైనస్ 1 ప్లస్ C1 ఎంత, 1, C2 ఎంత, 1, mod బై రూట్ A1 ఎంత, మైనస్ 1 స్క్వేర్, B2 ఎంత, 0 స్క్వేర్, C1 ఎంత, 1 స్క్వేర్ ఇంటూ రూట్ A2 ఎంత, 0 స్క్వేర్ ప్లస్ B2 ఎంత, మైనస్ 1 స్క్వేర్ ప్లస్ C2 ఎంత, 1 స్క్వేర్, రైట్. కాస్ థీటా ఈక్వల్స్ టు 1 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ మైనస్ 1 0 ఇంటూ ఎనీథింగ్ 0, రైట్. ఇక్కడ 0 ప్లస్ 1 ఇంటూ 1 mod బై 1 స్క్వేర్ 1 రూట్ 1 స్క్వేర్ 1 ప్లస్ 0 స్క్వేర్ 0, రైట్. ఇక్కడ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ 0 స్క్వేర్ 0, ప్లస్ ఇక్కడ 1 స్క్వేర్ 1, ఇక్కడ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1 బై రూట్ 1 ప్లస్ 0 ప్లస్ 2 అంటే రూట్ 2 ఇంటూ ఇక్కడ రూట్ 2, రైట్. దట్ ఇంప్లైస్ 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా, దీన్ని రూట్ 2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఎంత ఉంది, 1/2 ఉంది, రైట్. కాస్ థీటాలో
కాస్ థీటాలో 1/2 అనేది ఎప్పుడు వస్తుంది అంటే కాస్ 60 degreesకి వస్తుంది, రైట్. మనకి కావాల్సింది యాంగిల్ కదా, రైట్. కాసు క్యాన్సిల్, థీటా ఈక్వల్స్ టు 60 degrees, రైట్. ఆన్సర్ ఇది ఆన్సర్ అన్నమాట. చూద్దామా, 60 degrees ఇది ఆన్సర్ అన్నమాట. చూద్దామా, రైట్. థీటా ఈక్వల్స్ టు చూడండి, థీటా ఈక్వల్స్ టు 60 degrees, రైట్. మనకు అదేనా వచ్చింది, థీటా ఈక్వల్స్ టు 60 degrees, రైట్. సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా ఏమడిగాడు, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ whose directions are related by 3l plus m plus 5n equals to 0 and 6mn minus 2nl plus 5lm equals to 0. ఏమి ఇచ్చాడు, 2 లైన్స్ ఇచ్చాడు, వాటికి మధ్య యాంగిల్ కనుక్కోమన్నాడు. సో ఫార్ములా ఏంటి, యాంగిల్ ఫార్ములా కాస్ థీటా ఈక్వల్స్ టు, యాంగిల్ ఫార్ములా ఏంటి, కాస్ థీటా ఈక్వల్స్ టు mod a1 a2 ప్లస్ mod b1 b2 ప్లస్ c1 c2 mod by root a1 square plus b1 square plus c1 square into root a2 square plus b2 square plus c2 square. ఇది ఫార్ములానా కాస్ట్ యాంగిల్కి, రైట్. మరి గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడు, గివెన్ లైన్స్ 3l plus m plus 5n equals to 0 ఇది ఈక్వేషన్ 1. సెకండ్ లైన్ ఏమి ఇచ్చాడు, 6mn minus 2nl plus 5lm equals to 0 ఇది ఈక్వేషన్ నెంబర్ 2, రైట్. ఫస్ట్ లైన్ నుంచి m వాల్యూ కనుక్కుందామా. ఫస్ట్ లైన్ ఏంటి, ఫ్రమ్ 1 3l ప్లస్ m ప్లస్ 5n ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి, ఎల్ వాల్యూ కనుక్కుంటే బై వస్తుంది. బై వచ్చినప్పుడు ప్రాబ్లం అనేది పెద్దగా అయిపోతుంది, లెంత్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఎమ్ వాల్యూ కనుక్కుందాం. ఎమ్ వాల్యూ ఏంటి, m ఈక్వల్స్ టు మైనస్ 3l మైనస్ 5n, ఓకేనా. బైలో రాలేదు కాబట్టి ఈజీ అయిపోతుంది, ఓకేనా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 ఏంటి, 6mn మైనస్ 2nl ప్లస్ 5lm ఈక్వల్స్ టు 0 రైట్. ఈ m ఎక్కడ ఉంటే ఆ m ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అంటే 6n ఈక్వల్స్ టు మైనస్ 3l మైనస్ 5n మైనస్ 2nl ప్లస్ 5l ఇంటూ m ఉంది కదా ఇక్కడ కూడా, మైనస్ 3l మైనస్ 5n ఈక్వల్స్ టు 0, రైట్. 6 3 జా 18 మైనస్ 18nl, 6 5 జా 13 మైనస్ 30n స్క్వేర్, ఇక్కడ మైనస్ 2nl మల్టిప్లై చేస్తున్నా, ఓకేనా. 5 3 జా 15 మైనస్ 15l స్క్వేర్, 5 5 జా 25 మైనస్ 25ln ఈక్వల్స్ టు 0 రైట్. సో ఫస్ట్ ఎల్ స్క్వేర్ రాసుకుందాం, 15l స్క్వేర్. తర్వాత ఈ కాన్స్టెంట్ ln రాసుకుందాం. ln ఏమేమి ఉన్నాయి, 18 1 ఎంత 20 ఒక 25 ఎంత మైనస్ 45 మైనస్ 30n స్క్వేర్ ఉందా, మైనస్ 30n స్క్వేర్ ఈక్వల్స్ టు 0 రైట్. ఇప్పుడు ఇవి కామన్ తీయచ్చా, 15 కామన్ తీయచ్చా, మైనస్ 15 కామన్ తీస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ 3ln, ఇక్కడ ln 3ln ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్స్ టు 0 రైట్. ఇప్పుడు ఎల్ స్క్వేర్ ప్లస్ 3ln ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్స్ టు, ఈ 15 ఎదురుకు వస్తే బై 0 బై మైనస్ 15 ఈక్వల్స్ టు 0 బై ఎనీథింగ్ 0 కదా, రైట్. ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఉందా. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎలా కనుక్కునేది, ఏ ఇంటూ బి చేస్తే మనకి ఏం రావాలి, ఏ ఇంటూ సి చేస్తే మనకి ఏం రావాలి, బి అనేది రావాలి. ఈ 2కి ప్రోడక్ట్స్ కనుక్కోవాలన్నమాట. 1 ఇంటూ 2 వచ్చిందా, మల్టిప్లై చేస్తే 2 రావాలి, ప్లస్ చేస్తే 3 రావాలి, వచ్చిందా రైట్. అంటే ఇప్పుడు ఈ 3ln ప్లస్లో ఇది రాసుకోవచ్చు అనమాట. ఇది రాసుకోవచ్చు, ఎల్ స్క్వేర్ ప్లస్ ln ప్లస్ 2ln ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఎల్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఎన్ ఉంటుంది. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, 2n కామన్ తీయచ్చా, 2n కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఎన్ ఉంటుంది ఈక్వల్స్ టు 0 రైట్.
ఏమేమి వచ్చాయి ఎల్ ప్లస్ 2n ఒకటి ఈక్వల్స్ టు 0 ఇది ఒకటి ఎల్ ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 0 ఇది ఒకటి రైట్. ఇక్కడ ఏం కనుక్కుందాం ఎల్ వాల్యూ అంటే -2n ఇక్కడ ఎల్ వాల్యూ ఎల్ ఈక్వల్స్ టు -n రైట్. సో ఇక్కడ 2 ఎల్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ స్టెప్ 1 ఒకటి స్టెప్ 2 ఒకటి అయిపోతుంది ఆన్సర్. స్టెప్ 1 ఒకటి స్టెప్ 2 ఒకటి రైట్. ఈక్వేషన్ 3 ఏమొచ్చింది మనకు m ఈక్వల్స్ టు -3l -5n ఇక్కడ కూడా అదే m ఈక్వల్స్ టు -3l -5n రైట్. l ఈక్వల్స్ టు -3 ఇంటూ l అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది l అంటే 2n కదా -2n కదా కాబట్టి -2n ఇక్కడ -5n అట్లానే ఇక్కడ m ఈక్వల్స్ టు -3 ఇంటూ ఇక్కడ ఎల్ వాల్యూ ఏమొచ్చింది -n ఎల్ వాల్యూ ఏమొచ్చింది -n కాబట్టి -n ఇక్కడ -5n అలానే m ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6n -5n ఇక్కడ m ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3n -5n రైట్. m ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత n ఇక్కడ ఎంత -2n రైట్. the ratio that implies the ratios L is to m is to n L వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ -2n అంటే -2n ఈజ్ టు m వాల్యూ ఎంత వచ్చింది n ఈజ్ టు ఇంక n వాల్యూ n ఉంటుంది ఓకేనా. 2 వాల్యూస్ వచ్చాయనుకో థర్డ్ వాల్యూ కూడా సేమ్ అదే ఉంటుంది. 2 వాల్యూస్ ఏమొచ్చాయి n వచ్చాయి అంటే థర్డ్ వాల్యూ కూడా దేంట్లో ఉంటుంది nలో ఉంటుంది ఓకేనా. ఇప్పుడు కూడా రేస్ L ఈజ్ టు m ఈజ్ టు n L వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది -n ఈజ్ టు m వాల్యూ ఎంత వచ్చింది -2n ఈజ్ టు n. సో ఇది డివైడెడ్ బై n ఇది డివైడెడ్ బై n చేస్తే n అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా -2n బై n ఈజ్ టు n బై n ఈజ్ టు n బై n ఇక్కడ కూడా -n బై n ఈజ్ టు -2n బై n ఈజ్ టు n బై n అంతేనా రైట్. n 1 జా n 1 జా n ఏముంది -2 ఈజ్ టు 1 ఈజ్ టు 1 ఉంది. ఇక్కడ ఏముంది -1 ఈజ్ టు -2 ఈజ్ టు 1 అంతే కదా. n క్యాన్సిల్ n క్యాన్సిల్ n క్యాన్సిల్ అంతేనా రైట్. ఇది a1 ఇది b1 ఇది c1 ఇది a2 ఇది b2 ఇది c2 వచ్చేసినాయా రైట్. ఇప్పుడు కాస్ట్ ఇట్ ఈక్వల్స్ టు a1 అంటే ఎంత mod -2 a1 అంటే -2నా రైట్. a2 అంటే -1 ప్లస్ b1 అంటే ఎంత 1 ఇంటూ b2 అంటే ఎంత -2 ప్లస్ c1 అంటే ఎంత 1 ఇంటూ c2 అంటే ఎంత 1 mod బై రూట్ a1 అంటే ఎంత a1 అంటే 2 స్క్వేర్ -2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 1 స్క్వేర్ ఇంటూ -2 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ అంతేనా రైట్. కాస్ట్ ఇటా ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2నా 2 ఇంటూ 2 1 is 2 ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ -2 ప్లస్ 1 ఇంటూ 1 1 mod బై 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 1 ఇంటూ 1 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1 ఇంటూ సేమ్ ఇక్కడ 1 స్క్వేర్ 1 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 1 స్క్వేర్ 1 రైట్. ఇక్కడ ప్లస్ 2 -2 క్యాన్సిల్ రైట్. ఏముంది 1 బై రూట్ 1 4 ప్లస్ 1 ప్లస్ 1 ఇంత 6 √6 ఇంటూ √6 దట్ ఇంప్లైస్ 1 బై √6 ఇంటూ √6 అంటే √6 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా రైట్. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ట్ టీటా ఈక్వల్స్ టు 1/6 మనకు కావాల్సింది ఏంటి టీటా కదా కాబట్టి టీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 1/6 ఇది ఆన్సర్. ఇది యాంగిల్ అన్నమాట. చూద్దామా రైట్. టీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 1/6 మనకి అదేనా వచ్చింది. టీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 1/6 రైట్ ఆన్సర్ అంతే. చలో బాయ్ రైట్.